దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతు భరోసా పేరిట ఈ నెల 26 నుంచి రైతు ఖాతాల్లో ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వనుందన్నారు. తాము దీక్షలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో సంవత్సరానికి ఏదైతుందో 12,000 రూపాయలు కల్పింపచేయబడే విధంగా, అంటే ఒక పంట కాలానికి ఏదైతుందో 6,000 రూపాయలు పెట్టుబడి ప్రోత్సాహం కల్పింపచేయబడే విధంగా రేపు 26 జనవరి నుండి రైతుకు ఆర్థికంగా నగదు రూపేణ సహాయం అందింపచేయాలని చెప్పని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతు భరోసా పేరిట ఈ నెల 26 నుంచి రైతు ఖాతాల్లో ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వనుందన్నారు. తాము దీక్షలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో సంవత్సరానికి ఏదైతుందో 12,000 రూపాయలు కల్పింపచేయబడే విధంగా, అంటే ఒక పంట కాలానికి ఏదైతుందో 6,000 రూపాయలు పెట్టుబడి ప్రోత్సాహం కల్పింపచేయబడే విధంగా రేపు 26 జనవరి నుండి రైతుకు ఆర్థికంగా నగదు రూపేణ సహాయం అందింపచేయాలని చెప్పని